నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఎన్నికలు అయితే సజావుగా ముగిసిపోయాయి. జగన్ గారు కూడా లండన్ వెళ్ళిపోయారు. ఈ లండన్ వెళ్ళిన తర్వాత కూడా చివరిసారిగా మళ్ళీ జనం మీద ఆ బాదుడే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. ఏంటంటే సుమారు 10,000 కోట్ల మేర ట్రూ ఆఫ్ ఫండ్ కింద ప్రజలపై అయితే భారం అయితే వేయబోతున్నారు. సో ఈ కరెంట్ విద్యుత్ ఛార్జీల మీద. సో ఏంటి సార్ అది? విద్యుత్ ఛార్జీలు వినియోగం ప్రతి ఒక్కరు కూడా బాగా పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు విద్యుత్ కొనుగోలు అంశం కానీ అంటే డిస్కమ్లు ఇవన్నీ కూడా అదొక పెద్ద సబ్జెక్టు. అంటే నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు, నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్పు. సో ఈ ఏదైతే వినియోగం సంబంధించిందో అది ఫస్ట్ నాకు తెలిసి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మన ఆల్మోస్ట్ చంద్రబాబు గారి హయాంలో అనుకుంటా స్లాబ్ సిస్టమ్ పెట్టారు. తర్వాత దాన్ని డిస్కమ్లుగా డివైడ్ చేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ సదర్న్ పవర్ అని ఈస్టర్న్ పవర్ అని అట్లా మళ్ళీ దాన్ని ఏమంటారు సంస్థలుగా అందులోనే కార్పొరేషన్లుగా డివైడ్లా చేసి ఏదో దాని మొత్తం చేశారు. ఒక ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా వినియోగం పెరిగి రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాని పరంగా. అలా కాకుండా ఎవరైనా ఒక పవర్ ప్లాంట్ వాళ్ళు కానీ లేదంటే రాష్ట్రంలో ఉండే పెద్ద పరిశ్రమలు ఏవైనా వాళ్ళ పరిశ్రమను నడుపుకునేందుకు అవసరమైన పవర్ని జనరేట్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా పవర్ ఉంటే దాని నుంచి కూడా కొనుక్కునేలాగా బయట నుంచి తెప్పించుకుంటే ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి అట్లా జనరేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వాటర్ స్కేర్ నుంచి కానీ బొగ్గు నుంచి కానీ అట్లా లేదా సోలార్ నుంచి కానీ తీసుకునే దాని నుంచి మళ్ళీ కొనుక్కునేలాగా ప్రభుత్వం ఒక రకమైన కొన్ని రకాల నియమ నిబంధనలతో పాటు నడుస్తూ ఉండేది. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు బాగా పెంచేశారు, ప్రజల మీద భారం పడిపోతుంది అని నెత్తినోరు బాదుకొని మాట్లాడిన వైసీపీ వాళ్ళు పేదలకి పెత్తందారులకు మధ్య పోటీ సిద్ధమా అని అంటున్నారు. పేదలు పెత్తందారులు అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఏమంటే నాకు ఆటో డ్రైవర్గా ఇస్తున్నారు, బాగుంది. బట్ రోడ్డు బాగాలేనప్పుడు గుంతలు పడడం వల్ల వెనక కూర్చున్న ప్యాసింజర్కి ఒకటికి పక్కన రాడ్డు తగిలిందంట. ఆ రాడ్డు తగలడం వాడికి లటకారి ఏదో ఇష్యూ అయితే వీడికి ఇచ్చిన 10,000 పోను వాడికి ట్రీట్మెంట్ చేయించాల్సింది 20,000 అయిందంట. ఇట్లా అలా కాకుండా ఆ గతుకులు అవడం వల్ల ఆటో రిపేర్లు ప్రాబ్లం ఇలాగ చాలామంది ఎవరు సాధక బాధలు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇట్లా ఫ్రంట్ నుంచి రూపాయి ఇస్తే కింద నుంచి 100 రూపాయలు పోతుందన్నా అంటే అట్లా నిజంగా అటువంటి పదజాలం వాడచ్చో వాడకూడదు ఈ సందర్భంలో. అంటే అలాగే చాలామంది నిర్వేదంతో మాట్లాడడం నేను చూశాను. ఒక ఆయన అయితే నిజంగా కరడుగట్టిన కార్యకర్త వైసీపీకి, అంటే నాతో పాటు తమ్ముడులాగా వ్యక్తి, నా జూనియర్గా చేశాడు, నా కొలీగ్గా. తను చాలా వీరాభిమాని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. తన ఫ్రెండ్ తాలూకు వాళ్ళ ఫాదరు ఇలాగే బ్రెయిన్కి సంబంధించి చనిపోతే అప్పుడు ఏంటన్నా అనుకున్నాడు. ఎందుకంటే ఇట్లా చెప్పాడు, దానికి దీనికి సంబంధం ఏంటంటే లేదన్నా అలాగే అనుకున్నాం, ప్రతిదీ లింక్ పెట్టి నేను రియలైజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ప్రభుత్వము ప్రజలు ఒక అనుసంధానంగా చేసుకుంటేనే ఏదైనా అవుతుంది. అక్కడ అలా చేయకపోవడం వల్ల రోడ్లు ఇందాక చెప్పాను ఆటో వాడు తగిలిందని, ఇది ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ అదే నా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్కి జరిగింది ఇన్సిడెంట్ అది. ఆయన తర్వాత బెడ్ మీద ఉన్నాడు 1 year అంత కోపం మీద, తర్వాత చనిపోయాడు. కేవలం రోడ్లు ఎన్ని రోజులన్నా 5 ఏళ్ళ నుంచి అదే పరిస్థితి. అంటే దానికి కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే ప్రత్యామ్నాయం అంటే మరి గడిచిన 5 ఏళ్ళు ఎవరు రోడ్డు వేయలేదా? వాళ్ళు వేస్తే ఎందుకు ఇలా పాడవుతాయి? వాళ్ళు సరిగిపోను, వాళ్ళు వేయలేదు అనుకుందాం కాసేపు. ఈ టీడీపీ వాళ్ళు 2014 నుంచి 19 వరకు వేయలేదు. వాళ్ళు సరిగ్గా వేయట్లేదని కదా మిమ్మల్ని 151 సీట్లతో గెలిపించింది. వాళ్ళు సరిగ్గా వేస్తే మాకు ఎందుకు పరిస్థితి వస్తుందని అంటున్నారు. అంటే ఇంకా కవర్ చేసి మేము నచ్చినట్టు మాట్లాడతాం. ఇది చూసారా, ఈవీఎంలో పాము దూరిపోయింది, కాపాడడానికే బదులు కొట్టాం, అట్లా నచ్చినట్టుగా చేస్తాం మాట్లాడతాం అన్నట్టుగా అయిపోయింది అది. అంటే అది వేరే విషయం. సో అలాగా డిస్కమ్లు కానీ ఇవన్నిటి కానీ వాటి మెయింటెనెన్స్, వాటి ఛార్జీలు పెరిగిపోతున్నాయని చెప్పి ఒక్కొక్కటిగా రుద్దుడు బాదుడు స్టార్ట్ చేశారు. అది మరి అదే పేదలకి పెత్తందారులు అంటే ముందు 10 రూపాయలు ముందు నుంచి ఇవ్వడం, వెనక నుంచి 1000 రూపాయలు తీసుకోవడం. అది ఎవరికి అర్థం కావట్లేదు. మాకు ఇచ్చాడు కదా, మాకు ఇంటికి వచ్చి ఇచ్చారు కదా, మాకు బాగైంది కదా. ఏంటి బాగైంది? డీప్గా అనలైజ్ చేస్తే ఏంటి పరిస్థితి? మీకు ఈ పథకాల వల్ల మీరు సోమరిపోతులు అయిపోతున్నారు కదా, అంతేనా? మీరు నిరుద్యోగ భృతి అంటే మీరు పని చేయకండి రా, మీరు ఊర్లో అలా గాలి తిరుగులు తిరగండి, మీరు డబ్బులు ఇస్తాము అన్నట్టుగానే ఉంది. అంటే అది ఏ ప్రభుత్వం అవునా కానీ, ఏ ప్రభుత్వం పెట్టినా కొన్ని పథకాలు మంచిది కాదు, పెట్టద్దు. కొంత ఎవరు అంగవైకల్యం ఉన్న వారికి, వయోవృద్ధులకి, లేదా ఏ ఆధారం లేని మహిళలకి ఓకే, ఊరికే కూర్చొని తినండి రా అన్నట్టు ఇచ్చే పథకాలు ఎంతవరకు కరెక్ట్? సో ఆ పథకాల కోసం ఈ రుద్దుడు కార్యక్రమం, ఈ బాధుడు కార్యక్రమం.
ఇప్పుడు పెట్రోల్ మనకి ఎంతకు వస్తుందండి వాస్తవానికి? 65 రూపాయలు 70 రూపాయలకి వస్తుంది, అంతేనా? మరి రిమైనింగ్ 35 రూపాయలు. 35 రూపాయలే ఎక్కువ అనుకుంటున్నాను. అంటే కేంద్రం 16 రూపాయలు అంత వేస్తుంది, ఇది ఒక 35. ఇదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ఇంకా 4 రూపాయలు ఎక్కువ. మీకు ఐడియా ఉందా? ఇక్కడ 107 ఎంత ఉంది, ఇక్కడ 108 రూపాయలు, ఇక్కడ అక్కడ ఎంత 112.3 రూపాయలు ఎట్లా ఉంది అంటే 4 రూపాయలు ఎక్కువేగా. లీటర్ మీద నేను చెప్పేది, రోజుకి ఎన్ని లక్షల లీటర్లు కొట్టిస్తారు సగటు వినియోగదారుడు కదా. మరి ఈ లక్షలు ఇంటూ 4 రూపాయలు ఎంత అవుతుంది? అదొక్కటి. అంటే ఈ 35 రూపాయలు కాకుండా నేను చెప్పేది ఇదంతా ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తుంది? అవునా? అలాగా ప్రతిదీ కూడా. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏముంది, అన్ని నాకేశారు. చూసారా, జనరల్గా పేకాట అలవాటు ఉన్నాడు ఇంట్లో ఏది ఉంటే అది తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి ఆడుతూనే ఉంటాడు. ఆఖరికి మా చిన్నతనంలో అయితే ఎత్తడి బిందులు ఉండేవాడు ఉందా, ఎత్తడి బిందులు, ఎత్తడి చెంబులు, అవి కూడా తాకట్టు పెట్టేసేవారు. అవి కూడా తాకట్టు పెట్టి, అంటే ముందు పెళ్ళం మెడలో బంగారం, వాడి చేతుకుని ఉంగరం స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత మీరు అన్నట్టు పుస్తెళ్తాడు, అన్నీ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఇంట్లో టీవీ, ఆ తర్వాత వాచీలు. అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేవి, వాచీలు పెట్టుకొని ఆడడం. ఇట్లా ఒక్కొక్కటి తరగేస్తుంటే ఏం చేస్తాడు, ఎత్తడి బిందులు, స్టీల్ బిందులు, ఇంకా ఆఖరి కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా ఇంట్లో తీసుకెళ్ళిపోయేస్తున్నారు. అలాగా ఆ పథకాల పేరిట వాళ్ళకి ఇస్తున్నారో చేస్తున్నారో తెలియదు, కానీ అన్నీ వెళ్ళిపోతే ఇంకేముంది. అలా మీరు అన్నట్టు ఆ ఎత్తడి బిందులు, ఆ పాత సామాన్లు కూడా అక్కడికి వెళ్ళిపోతుంటే ఇంకేం చేస్తారు? ఇంకేం ఆప్షన్ ఉంది, ఏముంది? విద్యుత్ ఉన్నాయి. ఈ విద్యుత్ ఇవి కూడా టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే ట్రూ అప్ మీరు అన్నట్టు ఛార్జెస్ వసూలు చేయాలో ఆ ట్రూ అప్ కూడా వీళ్ళు మళ్ళీ ఛార్జ్ చేశారు. మళ్ళీ కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు కదా, ఆ వినియోగం ఏంటంటే ఆ వినియోగం సర్ఛార్జెస్ అని మళ్ళీ అవి వసూలు చేశారు. ఆ తర్వాత 500 యూనిట్కి దాటిన వాళ్ళకి మళ్ళీ యూనిట్కి 90 పైసలు అంత పెంచి. 90 పైసలు అంటే ఎంతమ్మా? ఆల్మోస్ట్ రూపాయే. 0.9 అంటే 1 అని వేసుకోవచ్చు కదా. మరి అట్లా తెలివితే ఎట్లా బాటా రేట్లు అంటారు చూసారా, 99 అంటే ఏముందిరా 99, కానీ 100 రూపాయలు అది. అలాగే పెంచడం ప్రతిదీ అవుతుంది. సో ఇక రూపాయి మీద యూనిట్ 500 దాటితే ఒకలాగా, టీడీపీ గతంలో ఛార్జ్ చేయలేనివి, కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు, ఎక్కువ ఛార్జ్ వాడేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్ అనేసరికి ఇంకా ఏసీలు, ప్రతి ఒక్కరు ఏసీలు ఆన్ చేస్తారు. ప్రతి ఒక్కడికి ఈ 2 నెలలు ఎలా ఉంటుందంటే 400-500 వచ్చిన బిల్లు ఒకేసారి 1500 వస్తుంది కదా మామూలుగా. అయితే ఇప్పుడు ఈ పెంచిన రేట్ల ప్రకారం అయితే ఒక్కొక్కడికి 3000 వస్తుంది. ఇంకా కళ్ళు మూసుకొని కట్టేయాల్సిందే. బాబు నాకు ఎందుకు ఎంత వచ్చింది అనడానికి లేదు. ఇంకా ఇందులో చాలా మతలబులు ఉన్నాయి. మనకాడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 2వ తేదీన 3వ తేదీన బిల్లు జనరేట్ ఇస్తారు. మ్యాక్సిమం 17వ తేదీ లోపు ఎప్పుడో కట్టాలి. 17కి ఒక్కరోజు దాటినా మళ్ళీ బిల్లు మీద 70 రూపాయలు ఎక్స్ట్రా. మీకు అర్థమవుతుందా? అంటే అది 100 రేటు బట్టి, అది కూడా అది మినిమం 25 రూపాయల నుంచి అంత నుంచి ఉందా ఛార్జ్. మీరు అన్నట్టు 70 ఎంత బిల్లు అయితే దాని ప్రకారం పెరగడం. మరి ఇవి ఒక్కటే కాదండి, గుడిలో లింగం అని అంటారు కదా, అట్లా ఇప్పుడు గుడి అంతా అయిపోయింది, గుడిలో లింగం ఒక్కటి మిగిలింది. ఆ లింగం కూడా ఎందుకు ఇంక 4 రోజులు ఉంది కదా ఆపద్ధర్మం, ఈ 4 రోజులు ఆగేద్దాం ప్లాన్ చేస్తున్నారు. మరి తర్వాత ఎట్లా ఎలా ఉంటుందంటే, అరే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదురా, నెక్స్ట్ కాకపోతే ఏంటి, మనం ఎలాగో రాము, సరే ఇంకొక రోజు ఉందా, సరే 1 డే సీఎంలు ఇంకొక రోజు ఉంది కదా, అది కూడా లాగేద్దాం. ఇంకొక 12 అవర్స్ ఉందా, ఈ 12 అవర్స్లో ఏదో ఏమున్నాయి చెప్పండి, ఏదో కూడా లాగేద్దాం. అది కాన్సెప్ట్. దాని తగ్గట్టు ఒక టీం కూడా రెడీ అయిపోయింది. ఆ టీం అరే ఆయన ఎప్పుడు చెప్తాడో మనం లాగేద్దామా, మనకు జాతర అనేది వేసుకుందామా, ఎలాగో కోర్టుల మీద ఎవరికి వేసినా నడుస్తుంటాయిలే, నీలోకి నేను పోతా, నాకు ఫైనలైజ్ అయ్యే వరకు అంటే ఫీలింగ్లోకి వచ్చేసారు. అలాగని కోర్టులు తప్పుపట్టే ఉద్దేశం కాదు. కోర్టులు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మంచివాడు ఎప్పుడు శిక్షించబడకూడదనే ఉద్దేశంలోనే ఛాన్సులు ఇస్తుంటుంది, వాయిదాలు ఇస్తుంటుంది, బెయిల్ కూడా ఇస్తుంటుంది. దాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని మిస్యూజ్ అవుతుంది. ఇట్లా ఇంకా మరి లింగం గుడిలో లింగం మిగిలింది. అవును అండి, 4 రోజుల్లో లింగం కూడా అయిపోతే మనశ్శాంతి అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.